స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా నెన్నేలు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్లో చిక్కుకున్న భారీ కొండ చెలువను పట్టుకున్నారు స్నేక్ క్యాచర్. కొండ చెలువకు రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం బెల్లంపల్లి వెటర్నరీ ఆసుపత్రికి తీసుకురాగా వెంటనే స్పందించిన డాక్టర్ పావని గాలైన కొండ చెలువకు ప్రథమ చికిత్స చేసి 2 చోట్ల తెగిన శరీర భాగాలను కుట్లు వేసి పాముని ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయం అందుకుంటే ఇప్పుడు కొండ చెలువ ఆరోగ్యం మెరుగుపడిందని డాక్టర్ పావని తెలిపారు. అనంతరం ఇక్కడ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లికి ఆ కొండ చెలువను జాగ్రత్తగా అప్పచెప్పారు. నేను డాక్టర్ పావని ప్రెగ్నెన్సీ సర్జన్ టీవీసీ బెల్లంపల్లి. నెల్లూరు పోలీస్ స్టేషన్ నుండి స్నేక్ క్యాచర్స్ పాము పట్టేవాళ్ళు కొండ చిల్లని భారీ కొండ చిల్లు 2.5 అడుగుల పెద్ద కొండ చిల్లని మన చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. మన టీవీసీకి తీసుకుని వచ్చారు. దానికి 2-3 చోట్ల గాయాలు అయ్యాయి. ఆ గాయాలను మేము ఫస్ట్ ఎయిడ్ చేసాం, ట్రీట్మెంట్ చేసి 2 చోట్ల కుట్లు కూడా వేయడం జరిగింది. దానికి నొప్పి లేకుండా కొన్ని ఇంజక్షన్ యాంటీబయాటిక్ నొప్పి కూడా ఇంజక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది బాగానే ఉంది, కదులుతుంది. దాన్ని ఇప్పుడు ఫారెస్ట్ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళ తర్వాత రన్నింగ్ అడవిలో వదిలేస్తారు. ఈ పాము పట్టే వాళ్ళు అక్కడ నుండి ఇంత భారీ కొండ చెరువు పెద్దది 8.5 అడుగుల కొండ చెరువు వాళ్ళు అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ దాని ప్రాణాలు కాపాడడానికి తీసుకురావడం కూడా గొప్ప విషయం. వాళ్ళని కూడా మనం మెచ్చుకోవాలి. మా సిబ్బంది అదే మనకి స్నేక్ రాజేష్ సహకారంతో ఈ కొండ చెరువును పట్టుకోవడం జరిగింది. అయితే పోలీస్ స్టేషన్లో కొంచెం ఒకటి జాలి ఫెన్సింగ్ దానికి ఇంజూర్ చేయడం జరిగింది. ఆ ఇంజూర్ అయిన దానికి మనము దాన్ని క్యాచ్ చేసి బెల్లంపల్లి వెటర్నరీ డాక్టర్ గారి భావన మేడం వాళ్ళ సహకారంతో మేడము స్వయంగా తనకి పాముకి కొండ చిలువకి స్విచెస్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా 2 ఇంజక్షన్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఒక 40 మినిట్స్ కంటే ఇప్పుడు అది యాక్టివ్గా కూడా ఉన్నది. దీన్ని మన ఎల్లారం బీచ్ లోపల ఎల్లారం అటవీ లోపల ఇప్పుడు వదిలేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి కోఆపరేట్ చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.